కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షపై టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠ జ్యోతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. గత ప్రభుత్వం ఒక్క సీసీ రోడ్డు, తారు రోడ్డు గాని వేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు 100% అమలు చేసిందన్నారు. ధైర్యం ఉంటే ఆలూరు అభివృద్ధి కోసం అసెంబ్లీలో మాట్లాడాలని అన్నారు. మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే ఇక్కడ ఉన్న ఆలూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విరూపాక్షి గారు 2 రోజుల క్రితం ఏదేదో మాట్లాడారు. ఆయన దాని మీద మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నేను ఆయనకు కొన్ని తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు, ఇన్ఛార్జ్గా ఇక్కడ ఏం చేసినారు, ఏం చేస్తున్నారు, డెవలప్మెంట్ చేయండి అని. ఆల్రెడీ మేము 2.5 నెలలైంది ఇన్ఛార్జ్గా వచ్చి. ఈ 2.5 నెలల్లో ఆయనకు అభివృద్ధి అనేది ఎక్కడ కనపడుతుందో లేదో కూడా మేము ఆయనకు కనిపించడం లేదు. ఆయన తెలుసుకొని మాట్లాడాలా. ఒక సీఎం గారిని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఇక్కడ మేము ఇన్ఛార్జ్గా ఇంత చేస్తూ ఉంటే డెవలప్మెంట్ అనేది ఆయనకి కనిపించుకున్నట్లుగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమైనా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నాడా లేదా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఆయన కొంచెం ప్రజల్లో తిరిగితే డెవలప్మెంట్ ఏమనేది కూడా ఆయన కనిపిస్తుంది. ఈ రకంగా ఊరినే ఈ ఫేక్ మాటలు, ఫేక్ ప్రచారాలు మాని ఆలూరు నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేయండి అని చెప్పేసి మేము చాలాసార్లు చెప్తా ఉన్నాం. ఆయనకు ఏమీ అర్థం కాకున్నట్లుగా డెవలప్మెంట్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి ఇట్లా అసెంబ్లీకి కూడా వెళ్ళకోకున్నట్లుగా ఓన్లీ ఇక్కడే మైకుల ముందు, ప్రెస్ వాళ్ళ ముందు ఇక్కడ వచ్చేసి అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో మాట్లాడుతూ పబ్బం గడుపుకునే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన.